నక్కకి ఏం తెలుసు నాగలోకం అని చెప్పినప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఈడియాలు చేయబాకు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదిగో ఇది ఏమాకు, ఇది తెలిసినాకే. దీంట్లో ఎన్నో రకమైన వైద్యం దాగి ఉంది దీంట్లో. ఇది అనేకమైన రోగాలకి పనిచేసేది అనమాట. దీని గురించి ఒక దగ్గర మొన్న ఒక అతను కనిపించి నాకు, ఇదేంది ఇది తీగలు, పిచ్చి తీగ వేసుకొని ఉన్నారు ఇంటికాడ, పిచ్చి తీగలు, చెడిపట్టి తీగలు. అవును, పిచ్చి తీగలు కాడ చూపిస్తుంటారు అని చెప్పని నవ్వుతుండ్రు. ఇది పిచ్చి తీగ అంట. ఇది మీకు మీరేమంటారో కామెంట్లో అయితే తెలియజేయండి. ఇదైతే పిచ్చి తీగ అని చెప్పని చెప్తుండ్రు, బాగా కనిపిస్తుంటుంది మీకైతేను. ఇలాంటి పిచ్చి తీగలు కూడా చెప్తారా? ఏంది అది అసలు? ఏమి ఆకు అసలు దేనికి పనికి వస్తుంది? ఏం ఇదిగా ఉంది దాంట్లోను అని చెప్పని ఒక అతను అడిగాడు నన్ను ఒక దగ్గర కనిపించి, ఎందుకు ఆడ చూపిస్తున్నావు చెట్లు, దేనికి అసలు ఏమన్నా ప్రయోజనం ఉందా దాంట్లోనూ అని చెప్పి అన్నాడు. చెట్టు గురించి క్రియలు, ఆ చెట్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో అనేది తెలియదు అనమాట. సరే, ఇప్పుడు అవి అట్లాంటివి తెలియని వాళ్ళు ఎగతాళి చేస్తా నవ్వుతుంటారు. అంటే ఎక్కడో కాదు, ఇప్పుడు ఛానళ్ళు అందరూ చూస్తుంటారు, ఎంతమందో చూస్తుంటారు. ఇప్పుడు ఒకసారి పోయినసారి అంటే క్రిస్మస్ రోజు నెల్లూరు నుంచి ఒకసారి వచ్చాడు. వచ్చి అది పనిగా కసివిందాకు కోపించుకొని అది పనిగా ఎత్తుకొని పోయాడు. ఎందుకు ఎత్తుకోపోయాడు? దాంట్లో ప్రయోజనం ఉండాది అంటే తెలిస్తేనే కదా అంత దూరం నుంచి వచ్చింది, నెల్లూరు నుంచి వచ్చాడు. కసివిందాకు అన్నగాడు తెలియదు కదా కొంతమందికి, అందుకని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్తుంది. అదే బెనిగడాకు అంటారు. ఆ ఆకు కోసం వచ్చి, ఆకులు మంచి చూపిస్తున్నావు అని చెప్పేసి చూసేసాను. పోయాడు, కేక్ గడ్డ తెచ్చాడు ఆ రోజు అయితే. ఆ సార్కి అయితే చాలా థ్యాంక్స్. ఆ సార్ గురించి నేను ఇప్పటికి చెప్పలేదు వీడియోలలో కూడాను, ఎందుకంటే ఆరోగ్యం బాగలేదు. ఆ సార్ వచ్చినప్పుడు కూడా జ్వరం నాకు ఫుల్గా జ్వరం. ఆ రోజే డాక్టర్ కాడికి పోయేసి వచ్చిండ. అందువల్ల అట ఈ చెట్లు ఆయనకి తెలుసు కాబట్టి అంత దూరం నుంచి వచ్చాడు. వచ్చి ఏమన్నా పలకరించేసామని వెళ్ళాడు అట. ఆ ఆకు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని అర్థం అవుతుంది అన్నమాట. అట నాకు అతను నాకు కనిపించి నవ్వుకుంటా పోతున్నాడు. అవి ఏం చెట్లు అవి నువ్వు చూపించే చెట్లు, పిచ్చి పిచ్చి చెట్లు చూపిస్తున్నావు, ఏందో తిప్పతీగ అంటావు, ఏం చెట్టు తిప్పతీగ అనేది ఏంది అది? ఆకులు తినేది ఏంది అది? ఏం చేష్టాలు అయ్యి? ఆ ఈడియాలు చేయబాకు నువ్వు అని చెప్పేసి చూడు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఈడియాలు చేయబాకు నువ్వు అని చెప్పేసి ఆనడు పన్న. అదే నేను వలపనికి పోతా ఉంటే మధ్యలో కనిపిస్తే ఏమయ్యాను అన్నాడు. ఏమయ్యాను అన్నా నేను. ఏందనంటే ఏంది నువ్వు చేసే పిచ్చి పిచ్చి ఈడియాలు అని చెప్పాను. పిచ్చి ఈడియాలు ఏముందే అని చెప్పాను. అదేదో ఆకుంట తిప్పతి కాకుంటా ఇదంట ఏం అసలు ఏమన్నా అర్థం అవుతుందా? ఎందుకు అవి వరదాగా లేనిపోయి ఏస్ట్ అని యూట్యూబ్లో పెడుతున్నావు, నువ్వు ఏం పనే బాడలేదు నీకు అని చెప్పినాడు. పిచ్చి పిచ్చి ఈడియాలు చేబాకు ఇప్పుడు కూడా అది అట పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తున్నావు ఏంది అని చెప్పినాడు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఒక నక్కతో సమానం. నక్కకి ఏం తెలుసు నాగలోకం అని చెప్పినప్పుడు పెద్దోళ్ళు అనేది సామెతే. సరే, అట్లాగా పోల్చబడిన వ్యక్తి అనమాట నాకు మొన్న కనిపించిన మనిషి. రోడ్లో ఎదురుపడి అది పనిగా చెప్పాడు అనమాట. నవ్వుతున్నాడు. అది అందుకని అది ఈరోజు వీడియో అయితేనో ఈ ఆరోగ్యం బాగలేక వీడియోలు అయితే చేయలేదు. సరే, వాళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళు అంటున్నారు అని చెప్పి అనేసి మనం అవన్నీ పడుచుకునేది ఏముండదో. అవి పడుచుకుంటే మన పని అయితే కాదు. అందుకని అవన్నీ పడుచుకోకుండా ముందు కొనసాగిపోవటమే మన జయం. ఇదనమాట మన కర్తవ్యం అనమాట. అది అలా చేయకపోతే మనం యూట్యూబ్లో నిలవలేము. ఇదే అనమాట ఈరోజు వీడియో అయితేను. ఇది తిప్పతీగా అని చెప్పని అన్నారు కదా, దీంట్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ తిప్పతీగలో. కానీ ఇన్ని ప్రయోజనాలు ఇందులో ఉంటే ఇది పునర్నవ అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే దీని మట్టి మీద అట్ట ఎట్టిగా పడేసినా సరే
అమాతంగా మలిసిపోద్ది అనమాట. అట్లా వేరు ఆడ వేసిన దానికి మలిసిపోయింది అది. అది ఎన్ని తడవలు కోసేసినా మళ్ళీ వస్తూ ఉందన్నమాట. వస్తుందంటే ఏంటంటే అది పునర్నవా అలాంటే మళ్ళీ పునర్జన్మ ఎత్తడం అంటే మళ్ళీ పుట్టడం అంటే మళ్ళీ బతకడం అనే తీగ అనమాట. ఇది ఒక మనిషిని కూడా బతికించేది ఇదేనమాట. ఇది గుండెకి సంబంధించింది అనమాట. హృదయ ఆహారంలో ఉండే ఆకు అనమాట. ఇది ఇది తెలియదు అనమాట కొంతమందికి. సరే, ఇప్పుడు ఇంకొక చెట్టు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక చెట్టు వేస్తుంది. ఇది ముళ్ళుగా ఉంది. ముళ్ళంకాయ చెట్టు అంటారు దీన్ని. ఈ చెట్టు ఎందుకు ఇంటికాడ వేసి పెట్టుకోవడం అని అంటారు దీన్ని కానీ చూస్తే. పిచ్చి చెట్టు అని అంటారు. దీంట్లో వైదికం ఉంది. ఈ వైదికం పెద్ద చెట్టు అయితే అప్పుడు చెప్తా దీన్ని, ఇప్పుడు అలా చెప్పను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.